మానువద్దు ఈ మీద దుబ్బవద్దు ఒక్క మాట నేను ఉన్న మాటగా చెప్పింది లేని మాట చెప్పిన ఒక్క మాట అన్నందుకు నన్ను కొట్టి కొట్టి చంపుతున్నాడే అమ్మా ఈ మొగల మీద మొత్తులు వాడనే ఎక్కలే గత మన సంబంధం నాకే దొరికిపోయిందే అమ్మా ఓ అమ్మలారా ఈ సంబంధం రాగానే అమ్మా ఓ తల్లులారా గా నల్ల విల్లను ఎదురుగాకపోయానే అమ్మా ఓ అమ్మలారా గా కొత్త కూడలను ఎదురుగాకపోయానే అమ్మా ఓ అమ్మలారా ఈ పెళ్లి చేసిన పెద్దవాళ్ళు చచ్చిపోలే ఏమండి ఒక్క మాట గిరి దెబ్బలు నన్ను కొడతావు గిరి దెబ్బలు గిరి దెబ్బలు కొడతావా నీ కళ్ళల్లో కాకులు కొడవా నీ నెత్తని గద్దలు వీక నీ చేతులు జట్టలు ఉంటా నీ అరికాల పొక్కులు కూడా నీ నోట పొక్కులు కొడవా నీ నమ్మలేను చెప్పుకుందా మరి నీ మాట నమ్మడు నన్ను గిన్నె దెబ్బలు కొడతా ఇప్పుడు అసలు నా మాట నమ్మకుంటే గిన్నె దెబ్బలు కొడతాను అంటే నీ కొడుకు ఇంత నీ బిడ్డ ఇంత ఆ లెచ్చి పెట్టరు మనం బతామని చెప్పి కొడుకు బిడ్డ మీద ఇంత నమ్మకం పెట్టుకుంటాను నువ్వు నీ భార్య అంటే నీకు నాతో పాటరా ఏమండి ఓయ్ ఓయ్ నాతో పాటు అండి ఇగో ఆ రూమ్ లో మీ బిడ్డ అని కొడుకు ఒకటే మంచం మీద మంచిగా పడుకుని ఇద్దరు కలిసి నీకు చీచనా సరే పదం అంబో టకటకమే డోర్ తీసింది అనుకో టక్కన పిల్లలేసి బాబు నన్ను చిన్నమ్మ పట్టిందే అని ఒక్క మాట్లాడతారు అబ్బా కత్తితో నన్ను వడిసి చంపుతాడు కాబట్టి తలుపు తీయను ఏమండి ఇగో కిటికీలు కిట్టుకు అవ చూడండి నీ బిడ్డ నీ కొడుకు చూడే చూడు గర్భవతి ఉన్న మీ బిడ్డ చూడండి కావాలంటే కిటికీలకి వెళ్ళి సోయించాదట ఇద్దరు మనగా అన్న చెల్లెమనిగా ప్రాంతాల మీద అన్నయ్యమనిగా శ్రమ పెట్టి పిల్లలు నిద్రించారు 6 నెలల గర్భిణి 6 నెలల గర్భిణి ఎలా ఉంటాదో అలా బిడ్డకు తయారవినాది ఆ విషయం ఎవరు తయారు చేశారు శంకరుని వరాన పుట్టిన శివభక్తులైన రత్నసేన మహారాజు రత్నసేనమ్మ విషము అనగా భోజనము తోనిగా భోజనము కాదయ్య ఫలము విష ఫలము తిన్న తర్వాత నాగుమా విషములు పిల్లవాడికి ఏలుగోలు పగిలి రక్తము కుంటమనగా విషమంతా వెళ్ళదీశాడు భగవంతుడు మరి నా బిడ్డ భక్తురాలు మరణిస్తారని వాడు సత్యమంతకు మరణమైతే అట్టి పాపము నాదేనని ఆ విషమంతా బలముగా మార్చాడు దేవుని కృప వలన బలముగా మార్చి 6 నెలల గర్భిణి అమ్మాయి ఎలా ఉంటాదో అలా ఉన్నది అమ్మాయికి కరులార చూశాను కరులార భార్య చెప్పిన మాట నమ్మక నేను కిటికీలకి వెళ్ళి చూసిన ఆ విధముగా ఉన్నది శ్యామల ఇటువంటి వారిని ఏం చేద్దాం నాకు తెలుసా అండి ఎట్లా అంటే మన గొప్ప రాజులం రాజాతి రాజులం నువ్వు పంచాయతీ నువ్వు పడవలు చేసేవాడు అవును మన ఇంటిలో గిసుంటి లెక్క అయిందంటే మన బయటికి పోతే ఇల్లు ఉంటుందా
ఈ ఇలువ పోయిన ఇలువలు దక్కాలంటే 7 కటికి వాళ్ళని పిలిపించి నీ కొడుకుని నీ బిడ్డని అడవి ఆడటం ఒత్తిమారి మొద్దు పైన శిరస్సు పెట్టి వాళ్ళ శిరస్సును ఖండించి వాళ్ళ కరుగుడ్డ రక్తము కారాకి డొప్పలు తీసుకొస్తే మన ఇంటి చుట్టూ బలిలో బలి బలిలో బలి బలిలో బలి మనం మొత్తం చేసిన కొత్త పాపం మన ఎట్టి పాపములు తొలగించబడతాయి ఎంత మాట పిల్లలకు నా భార్య అయినా అందమైన కనకావతి దేవి ఉంటే పిల్లలకు ఇటువంటి బాధలు వచ్చిన అమ్మా వచ్చి నిందలు ముడిగట్టి బట్ట కాల్చి పైన వేసి మధురామయ్య బట్టి పిన్న తల్లి శ్యామలదేవమ్మా అయ్యో రామ 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 ఆలకించే తల్లులారా రామ రామ అపడంత కథలే మీరు పాపకారు పిండి చెప్పిన మాటల ప్రకారం అగ్నేయం అంటే నా బిడ్డని కొట్ట చేతులు రావు తిట్ట నోరు రాదని 7 తలవరలే పిలిచి రామన్నా ఎదిగో నేను బట్టే చంద్రహాదము నీకు ఇస్తున్నాను పంచన్న పాపాత్ములు నా బిడ్డ నా కొడుకు అయినా ఏ దారిలో వనిగా ఎక్కడి వనిగా తొగలో కూడా కలిసిపోయినారో వారికి వనిగా నా భార్య చెప్పిన మాట ప్రకారముగా 6 నెలల గర్భిణున్నది అటువంటి అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అటువంటి అబ్బాయి ఇక్కడ ఉండకూడదు వారిని వెంటగా దండకు ఉక్కు కొలుతులు బంధించి కాకే చూడండి కారణపడవిలా దాది మందు పడిన శ్రమ బట్టి చంద్ర ఆయుధముతో వాళ్ళ శిరస్సులు నరికి కనిగుడ్డ రక్తము కారాకు డొప్పల్ల పట్టుకొని అతిరేకముగా నా వద్దకు రండి ఎదుగు చంద్ర ఆయుధం నీకు ఇస్తున్నాను మరి మోహనందమాల చంద్రమాయుధం ఎప్పుడు ఇచ్చాడు ఆ చంద్రమాయుధం పట్టుకొని రగరగమంటూ ఆ సావిడి కొట్టాం కాడికి రానే వచ్చాడు మరి డోర్ తీసే వరకు ఇరుగురు పిల్లలు తెలియని దిక్కుడు తలుపు తీశాడు పడుకున్న బాగా మేల్కొచ్చాని దిక్కున మొదలేశాడు మా బాబు వచ్చాడా అయ్యా వచ్చాడా మన తండ్రి వచ్చాడట ఇక మనకు ఎలాంటి బాధలు రావు సందేహం రాదు ఇక మన తండ్రితో చెప్పుకున్నాం మా తండ్రి దగ్గరికి వెళ్తున్నామయ్యా మీ తండ్రి దగ్గరికి వెళ్తున్నారా మీ తండ్రి ఏమని చెప్పాలి తెలుసా తండ్రి మీరు విరుగురు అన్నా చెల్లెళ్ళు తిండి చేత కండలు పెంచి మరి అన్నా చెల్లెలు తెలియకుంటూ విరుగురు ప్రేమించుకున్నారు మీ చెల్లెకు 6 నెలల గర్భవతి కనబడుతున్నారు కాబట్టి మీరు మళ్ళీ తిరిగి మోహనంద నగరం రావద్దు మీ తండ్రి ముఖం చూడద్దట మిమ్మల్ని అడిగి 6 కొంచెం దాది మొత్తం పైన శ్రమలు పెట్టి చంద్రబాబుతో ఖండించమన్నాడు మీ తండ్రి పోలీసులు పెట్టాను మనవాళ్ళు ఇక అడిగి 6 వెళ్దాం ఒక్క చిన్నము మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా మా తండ్రితో ఒక్కసారి మాట్లాడొస్తాం మీ తండ్రి తప్పుకోవాలని మిమ్మల్ని పెళ్లి విధము వేసినామటమంటే ఎక్కడికి వాళ్ళైనా కానీ వదిలిపెట్టడం లేదే అన్న చెల్లకు అపర్నింద ఈ అన్న చెల్లకు అపర్నింద కట్టిన చెల్లెల ఈ భూలోకంలో మనం బతికి ఉండి ఎవరి కొరకు చెల్లెల ఇక బతికే దానికైనా చనిపోయినదే మేలు అని ఆ కటిక వాళ్ళతో భగవంతుడిని బాధ చేసుకుంటూ భగవంత ఈశ్వర మహేశ్వర ఇక నేను ఎటువంటి తప్పు చేయలేదు మహేశ పాప వినాశ
పాపము వెరుగనైతిని పుణ్యము పాపము వెరుగనైతిని నాగమేల వేదమేద తెలుగనైతిని నాగమేల వేదమాద తీర్చరావయ్యా నాగమేల వేదమాద తీర్చరావయ్యా మహేశ పాప వినాశ కైలాస వాసవిత నిన్ను నమ్మినాను రారా నీలకంఠయేశ నిన్ను నమ్మినాను రారా నీలకంఠయేశ నిన్ను నమ్మినాను రారా ఆ భగవంతుడు సమాన బంజాన ఎందుకన్నా సతాయిస్తాను అసలు కారండి అడవిలోకి వచ్చాక అయ్యా కటికిలారా ఇదిగో ఒత్తు మారి మొత్తు పైన మా రెండు శిరస్సులు పెడుతున్నాము చెల్లెని చంపి నా ప్రాణం బతికించకూడదు నాన్న చంపి నా శరీర ప్రాణం బతికించకూడదు చెల్లెని బాధలు వస్తాయి ఒక్కటే వేటుకు మా రెండు శిరస్సులు ఖండించండి అయ్యా అని ఇరుగురు పిల్లలు ఎప్పుడు దారి మొత్తం పైన శ్రమలు పెట్టారో మరి ఉప్పుమతి మెత్తనూరిన చంద్రవాయుధం బట్టి ఆ ఇరుగురు పిల్లగాన్ని కొడదామని ఈ చంద్రవాయుధం పైకి లేపి పిల్లగాళ్ళ మీద కొట్టబోతున్నా. మొయ్యాటి ఒక చంద్రవాయుధము ఆలోకన భగవంతుడు కళ చూశాడు. వాళ్ళ సత్యాంతులు భక్తురాళ్ళు వాళ్ళని వరగా సంపూర్ణ కాదని చెప్పి మొయ్యాటి ఒక చంద్రవాయుధం అడ్డాగిపోయినాయి. ఓ తమ్ముడా ఈ ఇరుగురు పిల్లలను చంపుతానని చంద్రవాయుధం పైకి లేపాలి కానీ మరి ఏటి మెడ పైకి తీసుకెళ్తామని రావడం లేదు. అనారాయ్ వాళ్ళు సత్యాంతులు వాళ్ళ పుణ్యాతులు వాళ్ళ సంపరవారు సంపరం అంటే కత్తికి దిగుతారు. అని ఈ ఇరుగురు పిల్లలు మా చంద్రవాయుధం మాకు వచ్చినట్టయితే ఈ ఇరుగురు పిల్లల్ని మరణించం అని ఎప్పుడు అనగానే మా చంద్రవాయుధం మాకు వచ్చారు. అయ్యా ఓ రత్నసేన మహారాజా, అమ్మా ఓ రత్నవతి, మీరు చాలా సత్యవంతులు కాబట్టి మిమ్మల్ని చంపాలంటే మా వల్ల కావడం లేదు. ఈ అడవి ఆరణ్యంలో ఎక్కడైనా వెళ్ళిపోండి, ఈ అడవి ఆరణ్యంలో ఎక్కడైనా వెళ్ళిపోండి కానీ తిరిగి మోహన్ నగరం రావద్దు. ఒకవేళ మీరు మోహన్ నగరం వచ్చినా మీ ఇరుగురు ప్రాణాలు మీ బాబు తీస్తాడు, మీతో పాటుగా మా ఏడుగురు ప్రాణాలు పోతాయి. కాబట్టి అడవి ఆరణ్యంలో వెళ్ళిపోమని ఇరుగురు పిల్లలను తీసి అడవి ఆరణ్యంలో వదిలిపెట్టి రెండు గురుమేకలు వధించి మరి అవి కరుగుల రక్తాలు కారణంలో పట్టుకొని మోహనంద నగరం వెళ్ళిపోయా. అడవిలో ప్రాణం తీస్తారనుకుంటే గడికి వాళ్ళు నేటికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తిరిగి ఇంటి వద్దకు వెళితే మాతో పాటు వెళ్ళగానే కటికి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. అడవి ఆరున్న ముందు చూసినా కూడా కారండి అడవి చెల్లెలా ఎందుకు పోతామో చెల్లెలా అని చెల్లెలు అన్నలు అన్న వెనక కలకల గడ్డిదారు తీసుకుంటూ రావగా అడవిలో చేరుకున్నారు. కొంత దూరం రావగా చెల్లెలు నడవలేకపోతున్నారు. నడిచి నా కాళ్ళకు పొగలుతున్నాయి అన్నయ్య, అన్నయ్య అని నడవలేను అన్నయ్య అని బాధపడుతున్నాను. చెల్లెలా నడవరా చెల్లె ఆ గుడి వద్దకు వచ్చిన కన్నయ్య వీరు నడవలేకపోతున్నారు
అంటున్నా అన్నయ్య చెల్లిరా ఈ గుడి కాడ కూర్చొని తత్పరులు వేసినకి వెళదామని విరుగులము కలిసి ఆ గుడి కాడ మేము కూర్చున్నాము. అక్కడికి దేవుడు ఉన్నారు. చుట్టుమట్టు గలపూరి గట్టు సెంచుల గూడములు అటువంటి ఒక చెక్కు చిరనాయకుడికైనా 7 కుమారులు. వారు ఆ వెళ్ళే సమయంలో ఈ వెంట మార్గం వెళ్ళి అడవిలోన హారణంలోన మరి అటువంటి ఒక గుంటి తేనె మరి పండ్లు పలహారాలు ఆ పళ్ళు తింటే సరిపోతాయి కదా. అయినా సరే అప్పుడు వెనకటువంటి ఒక చెంచు వాళ్ళైనా ఎప్పటికైనా మనం అడవిలోకి వెళ్ళాలంటే ఆ గుడికాడికి వెళ్ళి మహాదేవుడి గుడికాడికి వెళ్ళి మనకి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అరే చిన్నోడా పెద్దోడా ఇవాళ గుడి వద్దకు వెళ్ళి గుడికాడ వెనక దండం పెట్టుకుని మనం వేట మార్గం వెళ్దామని వాళ్ళు అక్కడ ఒక 7 కలిసి రగరగ గుడి వద్దకు చేరుకున్నారు. గుడికాడ వీళ్ళు విరుగుని చూసా. ఎవరమ్మా మీరు? అయ్యా మీరు రాని బాధ వచ్చాది అనగా వాళ్ళు ఏమన్నారు? కులము చెప్ప ఫలమేమి? అయ్యా కులము చెప్ప ఫలమేమిటి? ఏమి చెప్పినా ఏమి లాభం అయ్యా? మేము చూడబోతే దేశ పరదేశంలో ఉన్నాము. మాకు తల్లిదండ్రుల దిక్కు ఎవరు లేరు. ఇగో ఈ తోడ పుట్టాడు మా అన్నయ్య, నేను అతనికి చెల్లెలు అవుతాను అని ఎప్పుడు చెప్పాదో చెల్లెలు ఆకలికి అల్లాడుతున్నదని చెప్పగా వారి దగ్గర చక్కని ఒక గంగావు పాలున్నారు. గంగావు పాలు తీసి చెంబడి పాలు వెనగానే రథసేనకి అయినా అప్పుడు అయినా గాని ఆ సమయంలో చక్కని ఒక చెంచువాలైనా గాని గంగావు పాలు అయినా కానీ చెంబడు అయినా గాని రథసేన మహారాజుకి ఇచ్చాడు. మరొక చెంబడు అయినా కానీ వాడు చెల్లెకిచ్చుకోండి అమ్మా, ఇదిగో రత్నసేనమ్మా ఈ పాలను ఇచ్చండి అనగా అన్నయ్య తలాపుకొని పెట్టాను ఇక తదుపరి అనుమతిస్తాను అని అన్నాడు. చెల్లె తలాపు కూడా పాలు పెట్టాను. నేను ఊరుకుంటే ఏం చేస్తాను? ఈ చెంచు వాళ్ళతో నేను వెళ్తానని ఆ రత్నసేన మహారాజునైనా నేను చెంచు వాళ్ళతో కూడా వెళ్ళిపోయాను. చెల్లె సోకిచ్చి నిద్రపోయి ఉన్నారు. తలాపు కాడ పాలసేము పాల వాసన దాకగా గర్భములో ఉన్న నాగసర్పము కాబట్టి ఆ నాగపిండము అటువంటి పాల అటువంటి వాసన దాకక గర్భములో విలవిలాడుతున్నది. ఎప్పుడు ఏ సమయంలో నేను బయటికి వెళ్తున్నాను ఆ మాయాసర్పము కాబట్టి చీపురు పుల్ల దొడ్డయి ఆ రత్నసేనమ్మ సోలకెళ్ళి అయ్యో సర్పమైనా బయటికి వచ్చారు కదా 12 సిక్సులు ఎత్తి ఆ చెంబులో మూతి పెట్టి పాలు తాగి ఆ గుళ్ళో వాడుకొని మళ్ళా చీపురు పుల్ల తోట చెవులకి వెళ్ళి మళ్ళా గర్భంలోకి వెళ్తున్నది నాగసర్పం. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెల్లెలా నీకు ఎప్పుడు పాలు తెచ్చినా కూడా మరైనా ఎప్పుడు పాలు తెచ్చినా కూడా తలాపుకొని పెడుతున్నారు. చెల్లెలు అనుభవిస్తున్నావు చెంబులో చూస్తే పాలు లేవు. నా చెల్లి తాగేబోత మాడుతున్నాగా లేక నేను వెళ్ళినాక నా చెల్లె దగ్గరికి ఎవరైనా వస్తున్నారా ఈ పాలు ముగిస్తున్నానని చెప్పి చెల్లెలా ఇప్పటిలాగానే నేను వాళ్ళ చెంబడ వెనక పాలు నీ తలపై పెడుతున్నాను. నేను వెనకనే అడవిలో అటువంటి చెంచు వార్తలు వెళ్తున్నాను. చెల్లెతో చెప్పినట్టు చెప్పి గుడి వెనకకి పోయి దాక్కొని ఉన్నారు. ఎవరు వస్తున్నారు చూస్తానని. అప్పుడు ఎప్పటికీ రుచి తాగిన అలవాటు కాబట్టి మళ్ళా చీపురు పుల్ల దొడ్డుతో చెవులకెళ్ళి బయటికి వెళ్ళి నాగసర్పం అయిన కానీ పడిగిప్పి నాగసర్పం అయ్యి చెంబులో మూతి పెట్టి పాలు తాగుతున్నారు. ఇది ఏమి
కావచ్చు అనుకున్నాను కానీ నా చెల్లె గర్భంలో ఉన్నది దీన్ని ప్రాణం తీస్తారని చంద్రమద చేతబట్టి పళ్ళు కొరికి నాగసర్పము 3 ముక్కలుగా తెగిపడ్డారు. ఆ 3 ముక్కలుగా తీసుకువెళ్లి గుడి వెనుకకు పడివేసి నిప్పల్లాగానే సంచు వాళ్ళతో వెళ్ళిపోయాను. గర్భములకి వెళ్ళి నాగసర్పం వెళ్ళినప్పుడు ఆ తల్లికి కష్టము కడదీర్చిన విధముగా సోకైన నిద్రొస్తుంటది. మళ్ళీ గర్భములకు వెళ్ళగానే చాలా బాధపడుతుంటారు. ఆ నాగసర్పాన్ని నిన్ను చంపాను కాబట్టి ఆ తల్లి వెనగానే పడ్డబడి రత్నసేనమ్మ ఎంత సంతోషంగా లేస్తున్నది. సంతోషపడకుండా సంబరపడకుండా లేచాను. ఎంతో ఆనందం అనిపిస్తున్నాను. నాకు గర్భం లేదు, ఎంతో సాకులు అయిపోయాను. మనసు గుడి వెనుకకు రానే వచ్చాను. తీగ మల్లె, నాగమల్లె, బొడ్డు మల్లె 3 తీర్ల చెట్లు ఉన్నాయి. ఆ పూలు ఎలాగొస్తున్నాను? పూలన్నీ కోశాను, దండ అల్లాను. ఒక్క దండ కీలు జడలు పెట్టుకున్నాను. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడు? ఈ దండ మా అన్న మెడలేస్తానని చూస్తున్నాను. వెళ్ళి తిరిగి రగరగ ఆ చెల్లె వద్దకు చేరుకున్నాను. ఆ చెల్లె ముఖము చూడగా 1 దీపాలు వెలిగిన చందము కలకల కలకల కలకాంతి కొడుతున్నది. సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. చెల్లెలాని పాదములకు వందనములు చేసినా, చెల్లెలాని పాదములకు వందనములు చేసినా, చెల్లెలాని పాదములకు వందనములు చేసినా, చెల్లెలాని పాదములకు వందనములు చేసినా, చెల్లెలాని ఏమిటి నీ సందేహము? ఎలాంటి మాట అంటే గుడి వెనుకకు వెళ్ళిపోయి మల్లెలన్నీ కోశాను, ఒక్క దండ జడలు పెట్టుకున్నాను. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడు? ఈ పూల దండ తెచ్చి మా అన్నయ్య మెడలేస్తున్నాను. అవును, ఇక్కడ వెనకాని వచ్చిన కానుకలు చూసినా పూల వృక్షము ఎక్కడ లేదు. లేదు. నీకు ఈ పూల దండ ఎక్కడి నుంచి వచ్చావి? నీకు ఆ దండల దానికి వెనకాల పుష్పాలు ఎక్కడ దొరికినాయి? చెల్లెలా గుడి వెనుక ఉన్నాయి అన్నయ్య. గుడి వెనకకు ఉన్నాయా? అవును. అవునా? ఏది చూపించారా అని గుడి వెనుకకు వెళ్ళాము. ఆ మల వృక్షాలు చూసాం. 3 ఒక్క మల వృక్షాలు. పాము 3 ముక్కలు పొడమారి ఆ మాయపాము కాబట్టి తీగమల వృక్షము, నాగమల వృక్షము, మంచుమల వృక్షము 3 ముక్కలు పొడమారి 3 వృక్షాలు నిలిచావి. కొమ్మ కొమ్మకు 1,000,000 పుష్పాలు పూసావి. పుష్పాలు తెంపి దండవలిన చెల్లెలా చెల్లెలా రత్నసేనమ్మ, ఇవి మల్లె పూలు అనుకున్నావా? మల్లె పూలు ఇవి కావే నా చెల్లెలా, మాయ పూలు నా చెల్లెలు, చెల్లె మాట వినుమా నా చెల్లెలా,
మల్లె పుష్పాల దండ మెడలో వేసుకుంటే ఏమవుతుందన్నా అవును అడగగానే ఆ చెల్లెలా ఆ. ఈ మల్లె పుష్పాల దండ నా మెడలో వేస్తే ఇవి మల్లె పూలు కావమ్మ మాయ పూలు ఈ దండ నా మెడలో పడగానే నేను మా ఒక మనిషి దిమ్మము పొడమారి నాకు సర్పణ అవుతుంది చెల్లెలా నేను నాకు సర్పణ అవుతా వద్దు చెల్లెలా అన్నయ్య నీ మాట నేను నమ్మలేను ఒకట రెండ మూట వెన్ని విధములు చేసినా మాట వినటం లేదు చెల్లెలు అవును సరే నేను వద్దు చెల్లెలు అంటే ఏమంటున్నది నీ వద్ద ఉండను అన్నయ్య నువ్వు తీసుకొచ్చిన పాలు నేను అనుభవించను తాగడు నేను వెళ్ళిపోతున్నాను వేరే జాగల నువ్వు యొక్క మరొక జాగలు వెళ్ళిపోండి అవును చెల్లెలా నేను చెప్తున్న మాట వినటం లేదు కదా అవును నేను ఆ సెంచు వాళ్ళతో కొన్ని రోజులు తిరిగిన కాబట్టి ఆహా వారితో పాము మంత్రాలు నేర్చుకున్నా చెల్లెలా ఇదిగో పిరికలో ఒక విషయం పట్టాను కొమ్ము తప్పండి చెల్లెలా పల్ల 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 మంత్రం ఇచ్చి ఈ ఉసుకని కొమ్ములు పోస్తున్నారు ఆ మల్లె పుష్పాల దాని నా మెడలో వేయగానే నాగసర్పం అవుతాను చెల్లెలా అదలకుంటా బెదరకుంటూ భయపడకుంటూ ఆ మట్టి మన నేను ఇచ్చిన ఒక ఉసుక వెనక తీసి నా పైన వెళ్ళే వరకు మళ్ళా నేను అన్నయ్యనే నిలుస్తాను చెల్లెలా హట్టి మాటలు అంటున్నాడు తప్పక సరే వెళ్ళి మన్ను పోశాడు ఆ ఉసుక పట్టుకున్నాను మా అన్నయ్య మీద దండ వేస్తున్నాను అన్నయ్య ఇదిగోండి దండ వేస్తున్నాను మా అన్నయ్య మీద దండ వేశాను దండ ఎప్పుడు మెడలో పడ్డాదు రత్నసేన మహారాజు డింబము పొడమారి నాగసర్పం అవతారమైనది చెల్లెకెళ్ళి చూడగా మంత్రి ఇచ్చి చెల్లెలాని బుద్ధి మాటలు చెప్పి కొంగులో పోసిన ఉసుకే పామకెళ్ళ చూసి చెల్లెలు కొంగు వదులుకున్నది కింద మట్టిలో మట్టి కలిసిపోయా చెల్లెలా నా మాట వినపోతే చెల్లెలు చెల్లెలా నా మాట వినక ఎంత పని అయిపోయిన చెల్లెలా పరమేశ్వర ఈశ్వర నాది చెల్లెలా రత్నవతి అడవిలోన ఆగామైతి అడుగు ఎవరి దీవెన నీవు కోరుకోమ్మా మనకు తల్లిగా లేకపాయ చుట్టుపట్టు కారండి అడవిలా ఎవరి దీవులా నా చెల్లెలా ఈ అడవిలో వారండవులో నేను చెప్పిన మాటలను వినపోతే ఇప్పుడు నేను నాకు సర్పం అవతారం పైన ఉన్నాను నీవు లేవు మామ నువ్వు సతాయించకు ఈ అడవిలో వారండవులో ఎవరి దివినపోతావు చెల్లెలా చెల్లెకెళ్ళి పడిగే ఎత్తి వెనక చూసి కలకల కలకల కడిదారు తీస్తున్నది అన్నయ్య చెల్లెలు అన్నయ్య నాకు ఇటులని తెలియపాయనన్నయ్య ఇటులాని నాకు తెలియపాయనన్నయ్య అని కలకల కలకల కండదారు తీస్తున్నది చెల్లెలైనా పడగ ఇప్పి చెల్లెకలు చూడగా ఆవిడ దూరం రుకుతున్నది చెల్లెలు పావుడు చూసి భయపడి అయ్యో వెనకబరి అన్నయ్య వెళుతుంటే అన్నయ్య ఆగడు అన్నయ్య నేను కూడా వస్తానని చెల్లె మళ్ళీ వెనకబరి వస్తున్నాను ఆ పాము డింబం పైన ఉన్న రత్నసేన మహారాజును గమనించాను ఈ అడవిలోనే మహారుండములో పాము ఉత్తర పైన నేనున్నాను ఎవరైనా మహానవుడు చూసినా ఇది నాగు సర్పము ఇది ఇస్తపురుగు దీని ప్రాణం తీస్తారని నా ప్రాణం తీస్తారు భగవంత ఈశ్వర మహేశ్వరని అప్పుడైనా కానీ నాగు సర్పం పైన అవతారం పైన నేనైనా ఎట్లయినా నా చెల్లెని తప్పించుకునే మార్గం కావాలి అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచలైనా ఆ అడవిలో వారుటములో నేను వెళ్తా ఉండగా అన్న వినగానే కంపల్లోకెళ్ళి ముళ్ళకెళ్ళి ముట్టలకెళ్ళి నాగు సర్పం అవతార పైన కదా వెళుతున్నాడు అన్న ఎలా వెళుతుంటే చెల్లి అలాగే వస్తా ఉన్నారు
చెల్లె మానవ జన్మం పైన ఉన్నది కాబట్టి ఆ చెట్టు మండ ఆ చెట్టు మండ ఈ చెట్టు పైన ముళ్ళు పోరా అయినా ఆ రెక్కలు కాళ్ళకి దగ్గర గీరకపోయి చిల్ల చిల్ల రక్తాలు వెళ్తాయా చిల్ల చిల్ల రక్తాలు వెళ్తాయా ఇక నేను ఇట్లా ఎంత దూరం పోయినా చెల్లెలు నన్ను వదిలిపెట్టదు నా వెంటనే వస్తాది చెల్లెలకైనా చిల్ల 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 రక్తాలు వెళ్తున్నది రావగా రావగా ఆ కొమర పుట్టు ఉన్నది అక్కడ ఈ కొమర పుట్ట చూడగా నా చక్కని ఆలోచన వచ్చాది నా చెల్లె చూచినప్పుడు అవతల కన్నములకి వెళ్ళి పుట్టులో దాగబడతాను నా చెల్లె చూడ ముందుకు అవతల కన్నములకి వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోతాను నా చెల్లెలు పుట్టకానే ఉంటాను అని చెల్లెలు చూస్తూ ఉండగా రగరగరగా వచ్చి ఆ పుట్టులో దాగబడ్డా ఈ పుట్టలో వచ్చి మా అన్న వెళ్ళిపోయాడు ఇలానే ఉన్నాడు మా అన్న అని ఆ పుట్టలో చేపెట్టి ఇలా ఒల తీరుతున్నాను అన్నయ్య రతన చీన మహారాజా నన్ను మరచి వెళ్ళిపోయావా అన్న ఆహా నన్ను మరచినావా నన్ను మరచినావా నాయన్నగారు నన్ను మరచినావా అన్నయ్య రతన చీన మహారాజా ఇది ఒకటే గుర్తు గంట అయితే తీసిన వీడియో మొత్తం గంట అయితే పుట్టులో చేయబెట్టి అన్నయ్యా ఏడుస్తా ఉన్నాను మరి చెల్లె చూడ ముందుకు అవతల కన్నములకి వెళ్ళి బయటికి వెళ్ళి అయ్యో అడవిలోనా పాము డిమ్మం పైన ఉన్న రత్నసేన మహారాజు అడిలో వెళ్తున్నాడు పుట్టకాడ పుట్టులో చెయ్యి పెట్టి రత్నసేనమ్మ దుఃఖపోతున్నది ఈ వీరికథ ఈ విధంగా ఉండగా ఇక్కడికి మరొకరు ఎవరు వస్తున్నారు ఎవరు
ఎందుకు నాయనా? పొట్ట పారసటి మొగుని పో. ఏ గడ్డ పరసుడు మగవాడు తెల్లగా వస్తాను అయితే. అయినా మైపాల పట్నం మరి ఆ రాజువైన మైపాల మహారాజు వెళ్ళు కానీ కానీ మైపాల పట్నం మైపాల పట్నం ఏంటి? ఆ రాజు అయినా మైపాల మహారాజు తను చిన్ననాడే తల్లి తండ్రి విరుగురు మరణించారు. ఇక ఆ మైపాల పట్నమైనా రంది లేక రాజ్యం వెళ్తున్నాడు. ఒక రోజు అయినా గాని చంద్రబలములు చెడు చక్రములు పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయి వేటలాడి వస్తామని మైపాల మహారాజు దగ్గరమంటూ ఎలా వెళ్తున్నాడు? పట్టి బాణాసమెత్తు వేటలాడమని అడవిలోకి రగరగమంటూ రానవచ్చారు. వేటలాడిని వెళ్ళే సమయంలో మరి వేటలు కాలేదు. ఇక తిరిగి ఇంటికి రావగా ఆ పుస్తకాడైనా ఆ రత్నసేనమ్మ ఏం చేసేది? ఆ పుట్టలో చేయి పెట్టి అన్నయ్య అన్నయ్య అని కలకల కట్టాలిస్తూ ఉన్నది. మరి వీళ్ళు ఎవరే ఉంటారు అని రగరగరమంటూ రత్నసేనమ్మ వద్దకు రానవచ్చాము. అమ్మా మీరు ఎవరు? మీ పట్నం ఎక్కడ? మీ దేశం ఎక్కడ? ఈ పుట్టలో చేయి పెట్టి అన్నయ్య అన్నయ్య కలగల కట్టితరిస్తూ ఉన్నావే అని చెప్పగా ఆ తల్లి ఏం చెప్పాది? ఇవ్వరు దాకా కథ ఏ విధంగా